చూస్తున్నారు. ఓ అధికారి మదం సామాన్యుడి ప్రాణాన్ని బలి తీసుకుంది. అవును, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో డిప్యూటీ తహసీల్దార్ తన బలపును చూపించాడు. తహసీల్దార్ రాజశేఖర్ అహంకారానికి ఓ నిండు ప్రాణం బలైపోయింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. ఆర్టీవీ ఎప్పుడు సమాజ శ్రేయస్సుని కోరుకుంటుంది. దానిలో భాగంగానే కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. అయితే ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ సీసీ ఫుటేజ్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఇది కరెక్ట్గా 22వ తారీఖు 2వ నెల 2024. అది కరెక్ట్గా 6 గంటల 12 నిమిషాల ప్రాంతం సాయంత్రం. అవును, 6 గంటల 12 నిమిషాల ప్రాంతంలో తహసీల్దార్ రాజశేఖర్ తన అహంకారాన్ని ప్రదర్శించాడు. దీనికి ఒక నిండు ప్రాణం బలైపోయింది. కారు అద్దాలు తుడిచి డబ్బులు అడిగాడు ఓ యాచకుడు. అతడే శివరాం. కారు దిగి అహంకారంతో యాజకుడిని తన్నేశాడు. విజువల్ మీరు చూడొచ్చు. తన అహంకారాన్ని ప్రదర్శించాడు. అయితే అదుపు తప్పి పక్కనే వస్తున్న లారీ కింద పడిపోయాడు. దాంతో ఆ యాచకుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలేసినట్టుగా తెలుస్తోంది. ఆ సీసీటీవీ ఫుటేజ్ను మీరు చూస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్లు రికార్డ్ అయ్యాయి ఆ దృశ్యాలు. అదిగో అతడే ఆ డిప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్. ఆయన అధికార మదానికి, ఆయన బలుపుకి ఒక నిండు ప్రాణం బలైపోయింది. అధికారం ఉండొచ్చు, అయితే ఆ బలుపు మాత్రం ఎంతవరకు యాక్సెప్టెడ్ కాదు. ఒకసారి విజువల్లో చూడొచ్చు. ఒక నిండు ప్రాణం బలైపోయిన ఘటన అది. వెంటనే ఘటనా స్థలానికి దగ్గరికి జనాలు చేరుకునే లోపే ఆ ప్రాణం విలువలాడినట్టుగా తెలుస్తోంది. ఎప్పుడైతే ఘటన జరిగిందో అయ్యో నేను తప్పు చేశాని అని లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది డిప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్. ఇదిగో అతగాడే. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. అతగాడే డిప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్ తన అధికార బలుపుని చూపించాడు. దానికి ఆ నిండు ప్రాణం బలైపోయింది. డిప్యూటీ తహసీల్దార్ అయితే ఎవరికి? ప్రజా సేవకుడివి, ప్రజల కోసం, ప్రజల సేవ కోసం వచ్చిన ఒక ఉద్యోగివి. ఆ విషయాన్ని మర్చిపోయి ఒక అధికారిని అని చెప్పి ఒక బలుపును ప్రదర్శిస్తే పాపం ఆ ప్రాణం ఎంత విలువలాడిపోయి ఉంటుంది. కారు అద్దం తెరవడానికి ఒక యాచకుడు వచ్చాడు. నీకు ఇష్టం లేకపోతే వద్దని చెప్పు, లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి కాస్త సముదాయించి చెప్పచ్చు. కాకుండా తన్నడమే తప్పు. ఆ తన్నిన తర్వాత విజువల్లో మీకు క్లియర్గా చూడొచ్చు. పక్కనే లారీ వెళ్తోంది. ఒక తన్ను తన్నాడు. ఆ యాచకుడు ఆ లారీ కింద పడిపోయాడు. ఎంత విలువలాడుంటుంది కుటుంబం. ప్రాణం విలువ తెలుసా? అసలు అధికారివి, డిప్యూటీ తహసీల్దార్ స్థాయిలో ఉన్న అధికారికి అంత అవసరమా అనే మాట అక్కడి నుంచి వినిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పోలీసులు రియాక్ట్ అయ్యారు. ఒక్కసారి పోలీసులు ఏమన్నారో చూసిన తర్వాత కుటుంబ సభ్యులు కూడా బోరున విలపిస్తున్నారు. ఇతగాడికి సరైన శిక్ష వేయాలంటున్నారు. ఇంతకీ పోలీసులు ఏమంటున్నారో చూద్దాం. 10 గంటలకు మంజుల ఇమామి అని అతను టీచర్స్ కాలనీలో ఉన్న వ్యక్తి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమెకు సంబంధించిన తమ్ముడు సూరజ్, మంజుల సూరజ్ అనే వ్యక్తి 32 ఇయర్స్ నిన్న సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు మామిడిపల్లి చౌరస్తా సిగ్నల్ దగ్గర కారు అద్దం తుడుస్తూ ఉదయం పనిచేశాడు. సాయంత్రం వేళలో కారు అద్దం తుడుస్తూ డబ్బులు అడుక్కోవడానికి కారు అద్దం తుడిచి ఒక హోండా వెహికల్ దగ్గరికి వచ్చి అద్దం తుడిచిండు. అతడు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నా కారుకు అడ్డంగా వచ్చి ముందుకు వచ్చి నిల్చొని డబ్బులు ఇవ్వాలి అని కారు పైన ముందులో వచ్చి అతడు వచ్చి తోసేసినామని వెనకాల నుంచి వచ్చిన టిప్పరు వెనకాల టైర్ కింద పడి అతడు సూరజ్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. దీనిపైన మేము పోలీసు వారు విచారణ జరుపుతున్నాం. తన్నింది ఎవరు సార్? తన్నింది కారులో ఉన్న వ్యక్తి. దానిపైన విచారణ జరుపుతున్నాం. అంటే 304 Part 2 అని 304A సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నాం. విచారణ అనంతరం తదుపరి విషయాలు తమకు తెలియపరుస్తాం. కారు నెంబర్ తమ్ముడు నాకు ఖర్చు పెడుతుండే సార్. మేము కూలి పని చేసుకుంటున్నాము. ఎప్పుడు లేకుంటుంది సార్. మా తమ్ముని
మరి దారుణంగా ఏదో నీకు దయపూడితే నువ్వు ఇచ్చేస్తుంటే సార్ వేయకపోతే నువ్వు సార్ నువ్వు తోసేసి బండి కింద పెట్టేసినావు సార్ కొట్టేసి నాదే డబ్బులు లేవు అని వెళ్ళిపోమంటే వాడు వెళ్ళిపోతుండే నువ్వు డైరెక్ట్ ప్రాణం తీసినావు సార్ అది మా ప్రాణం తీసినవే నీ ప్రాణం ఎవరన్నా తీస్తారు సార్ మాకు ప్రాణం పంతు ప్రాణమే కావాలి మేము ముందని పేదోళ్ళం రోజు బిచ్చం అడకాస్తేనే కడుపు నిండుతుంది మా సొంటలకు మా కూలి ఒక్కరోజు ఉంటున్నది ఒక్కరోజు లేకుంటున్నది ఇలా ముగ్గురు ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒక అన్నదమ్ముడు చనిపోయింది ఎవరు లేరు పని లేదు ఏం లేదు పని ఊళ్ళో పోతేనేమో పని పోతేనేమో పని దొరుకుతలేదు మా సొంటలకు బిచ్చం నువ్వు ఏ సైడ్ లేకుంటావు లేదంటే లేదన్నట్టు లేకుంటావు నువ్వు మా పరిచయం అంటే మేము పేదవాళ్ళం అంతా ఇది నిత్యంగా కనిపిస్తున్నామా ఇట్లా కాల్ తీసి మొత్తం ఇట్లా మీరు చూసిర్రు అది డోర్ తీసుకున్నాడు అక్కడ నుంచి టిప్పర్ వస్తుంది రాగానే డోర్ తీసేసి ఇట్లా తన్నేసేవారు కంటే ఆయన తలకపోయి రైట్, అది అతడి కుటుంబం ఇప్పుడు ఇబ్బందిగా మారింది, ఆయన కుటుంబం ఇప్పుడు పరిస్థితి ఇబ్బందిగా మారిందంటూ కూడా కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ చెప్తున్న సందర్భం అది. ఒకసారి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి గంగారెడ్డి అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గంగారెడ్డి, అసలు ఇంతకీ ఏం జరిగింది? ముఖ్యంగా రాజశేఖర్కి సంబంధించి 304తో పాటు పలు సెక్షన్స్ కింద కేసు నమోదంటే తెలుస్తోంది. అసలు ఇంతకీ ఏం జరిగింది అక్కడ? సచిన్, నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణం మాడిపల్లి ఎక్స్ రోడ్ వద్ద ఏదైతే ఈ రాజశేఖర్ కాలుతో తనడంతో యాచకుడు శివరాం అక్కడికక్కడే లారీ టిప్పర్ కింద పడి మృతి చెందాడు. అయితే రాజశేఖర్ నిజామాబాద్ జిల్లా మెండోర మండల డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేస్తున్నాడు. విధులు ముగించుకొని తన ఆర్మూర్ పట్టణానికి వస్తున్న క్రమంలో మాడిపల్లి ఎక్స్ రోడ్ వద్ద యాచకుడు శివరాం రాజశేఖర్ ను కారు తూడ్చి డబ్బులు అడగడంతో ఒక్కసారి కోపగుందుకైన రాజశేఖర్ శివరాంను తనడంతో టిప్పర్ కింద పడ్డాడు. అయితే దీనికి అందరికీ సంబంధించి రాజశేఖర్ ఒక డిప్యూటీ తహసీల్దార్ గా ఉండడం, గతంలో ఆర్మూర్లో కూడా పనిచేసాడు రాజశేఖర్. అక్కడ నుండి ట్రాన్స్ఫర్ అయ్యి మెండోరకు వెళ్ళిన నేపథ్యం అక్కడ నుండి స్వగ్రామం తన ఇంటికి వస్తున్న క్రమంలో మాడిపల్లి చివరస్తా వద్ద కాలుతో తనడంతో ఒకసారి టిప్పర్ కింద పడి శివరాం అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన ఘటనను పోలీసులు కూడా గోప్యంగా ఉంచారు. నిన్న సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి తోటి ఉద్యోగిని కాపాడాలనే ఉద్దేశంతో పేరు చెప్పడంలో గోప్యంగా ఉంచిన నేపథ్యం ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో కుటుంబ సభ్యులైతే శివరాంను కోల్పోయాం, మేము అనాథలయ్యాం అని చెప్పి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి పోలీసులు అయితే ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యం వహించారని చెప్పాలి. ఎందుకంటే యాచకుడు అంటే పోలీసులకు చిన్న చూపుగా కనిపిస్తుంది. ఈ ఘటనను చూస్తే శివరాం మాత్రం ఒక్కసారి తన్నడంతో రాజశేఖర్ క్లియర్ గా అర్థమవుతోంది. ఎందుకంటే కారు వస్తూ ఉంటే కనుక వేగంగా వస్తున్న కార్కి శివరాం అడ్డుగా వస్తున్న పరిస్థితి. ఒకవేళ ఆయన అడ్డుగా వస్తున్నప్పుడు అక్కడ బ్రేక్ వేసి ఆగచ్చు, లేకపోతే దిగి మాట్లాడి పక్క పంపించవచ్చు, లేకపోతే పోలీసులకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇన్ని ఆప్షన్స్ ఉండగా ఎందుకు అక్కడ అంత అంటే ఒక వ్యక్తిని తన్నడం, అది రోడ్డు మీద దట్టు డిప్యూటీ తహసీల్దార్ పొజిషన్లో ఉన్న వ్యక్తి, దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు ఎటువంటి డిమాండ్ వినిపిస్తున్నారు? సచిన్, అయితే కుటుంబ సభ్యులు మాత్రం శివరాంను కోల్పోయాం, రాజశేఖర్ దీనికి కావాల్సుకొని అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఉన్నత స్థానంలో ఉండాల్సిన వ్యక్తి, ప్రజలకు సేవ చేసే వ్యక్తి, సేవకుడుగా ఉండాల్సిన వారు ఇలా తన్నడం ఏంటి, ఒకసారి కారు మీరు తీసుకురావడం ఏంటి అని కుటుంబ సభ్యులు అయితే ఆవేదన వ్యక్తం. మాకు న్యాయం జరగాలి, ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగిని సస్పెండ్ చేయాలి, మాకు న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తామని కుటుంబ సభ్యులు అయితే అన్నారు. మొత్తానికి శివరాం మృతి ఘటనతో పూర్తిగా యాచకుల సంఘం కూడా ఏకమైంది ఆర్మూర్ పట్టణంలో. ఈ ఘటనకు సంబంధించి శివరాంకు న్యాయం జరగాలి, ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు ఉదయం నుండి. అయితే ఈ ఘటనను పోలీసులు మాత్రం కొంచెం తప్పుదోవ పట్టించే క్రమంలో ఆలస్యం అయినట్లు తెలుస్తుంది. పోలీసులు మాత్రం కేసు అయితే నమోదు చేశారు. శివరాం రాజశేఖర్ కి సంబంధించి గతంలో కూడా ఇటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అక్కడ వాళ్ళు ఏమైనా చెప్పడం జరుగుతోందా?
అయితే రాజశేఖర్ కు ఇలాంటి గతంలో జరిగిన సంఘటనలు అయితే ఏమి రావడం లేదు. ఈ రాజశేఖర్ డిప్యూటీ తహసీల్దార్ గా ఉండడం, ఇది జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పి యాచకులు శివరాం బంధువులు అయితే అంటున్నారు. ఖచ్చితంగా రాజశేఖర్ ను సస్పెండ్ చేయాలి, మాకు న్యాయం జరగాలని కోరుతున్నారు కుటుంబ సభ్యులు అయితే. సచిన్ రైట్ గంగారెడ్డి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఒక నిండు ప్రాణం బలైపోయింది. దీనికి సంబంధించిన ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. డిప్యూటీ తహసీల్దార్ కి సంబంధించిన ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒకసారి విజువల్లో చూస్తే అర్థమవుతుంది అక్కడ పరిస్థితి ఏంటి అనేది. మొత్తంగా అయితే మాత్రం డిప్యూటీ తహసీల్దార్ తన కారుకి అడ్డొచ్చాడనో లేకపోతే కారణం ఏదైనా సరే కారు దిగాడు, బయటకు వచ్చాడు, ఆ యాచకుడిని తన్నాడు. ఒక్కసారి ఎప్పుడైతే అటాక్ చేశాడో ఆ వ్యక్తి, ఆ యాచకుడు శివరాం, దాన్ని తట్టుకోలేక అగా వస్తున్న టిప్పర్ లారీ కింద పడిపోయాడు. దీంతో ప్రాణాలు కోల్పోయాడు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో డిప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్ అహంకారానికి ఓ నిండు ప్రాణం బలైపోయింది. కారు అద్దాలు తుడిచి డబ్బులు అడిగాడు యాచకుడు శివరాం. కారు దిగి అహంకారంతో యాచకుడిని తన్నాడు తహసీల్దార్. అదుపు తప్పి పక్కన ఉన్న లారీ కింద పడిపోయాడు శివరాం. దీంతో అక్కడికక్కడి ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి ఆ దృశ్యాలు. వెంటనే ఘటనా స్థలం నుంచి ఘటన జరిగిన తర్వాత కనీసం ఏం జరిగిందని చెప్పి తెలుసుకుని, ఒకవేళ తప్పు తనదే అని తెలిసిన తర్వాత హాస్పిటల్కి పంపించే ప్రయత్నం, తరలించే ప్రయత్నం చేయాలి. దట్టు అధికారి స్థానంలో వ్యక్తి. కానీ అలా కాకుండా వెంటనే ఘటనా స్థలం నుంచి వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది రాజశేఖర్. డిప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్ సహా లారీ డ్రైవర్పై కేసు నమోదైంది, అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. కుటుంబ సభ్యులు, అంటే శివరాం కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు.